నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడేద్దాం. మేడం నమస్తే. నమస్తే. జోగి రమేష్ మాజీ మంత్రి, వైసీపీకి సంబంధించిన నేత. ఆయన కుమారుడికి సంబంధించిన వివాహం బ్రేక్ అయింది. వివాదాలొచ్చాయి భార్యాభర్తల మధ్య. ఇప్పుడు కొన్ని వీడియోలయితే వైరల్ అవుతున్నాయి. ఒక వీడియోలోనేమో జోగి రాజీవ్ అతనే నాకు వద్దంటే పెళ్లి చేశారు. నేను వద్దని చెప్పినా కూడా మీరు బలవంతంగా నా జీవితాన్ని నాశనం చేశారని మాట్లాడాడు. అలానే ఆ అమ్మాయితో, తన భార్యతో మాట్లాడుతూ నీకు నాకు సంబంధం లేదని మాట్లాడుతాం. అది కూడా ఒక వీడియో వైరల్ అవుతుంది. సో, ఆహ్, ఈ విషయంలో ఈ పెళ్లి ఇట్లా వివాదాలకు దారితీయటంలో జోగి రమేష్ పాత్ర ఏంటి? తల్లిదండ్రులదే తప్పుందా? ఏమంటారు? ఈ మొత్తంలో తల్లిదండ్రులదే తప్పండి. హ్మ్. అసలు అంతా మీరే చేశారు, అంతా మీరే చేశారు అని ఈ పిల్లాడు అంటున్నాడు. ఇది బొమ్మరిల్లు ఫాదర్ స్టోరీ లాగా ఉంది. అంతా మీరే చేశారు. హ్మ్. నిజంగానే వీళ్ళే చేశారు. హ్మ్. ఎందుకంటే ఆ అబ్బాయి నేను వద్దని చెప్పాను. నన్ను మీరు 10 మంది చేత ఒప్పించి నన్ను పెళ్లి చూపులకు తీసుకెళ్లారు. హ్మ్. ఇట్లా చేశారు మీరు హ్మ్. అని చెప్పి ఆ అబ్బాయి అంటున్నాడు. మరి ఇలా అనేటప్పుడు అసలు ఆ అబ్బాయి ఎందుకు గట్టిగా నిలబడలేకపోయాడు? హ్మ్. అసలు వీళ్ళు పిల్లల మనోభావాలను వీళ్ళు ఎందుకు గౌరవించలేదు అంటే, ఇక్కడ ఇద్దరిది ఎవరి వాదన వాళ్ళకుంది. హ్మ్. ఎవరి అవసరాలు వాళ్ళకున్నాయి. ఎవరి స్వార్థాలు వాళ్ళకున్నాయి. హ్మ్. ఇప్పుడు పెద్దవాళ్ళ స్వార్థం ఏంటి? బాగా డబ్బులున్న అమ్మాయి వస్తుంది. హ్మ్. మంచిగా కట్న కానుకలు వస్తాయి అవును. అనుకున్నారు. హ్మ్. పైగా వాళ్ళు ఇక్కడ లోకల్ వాళ్ళు కాదు. హ్మ్. సూర్యాపేట వాళ్ళు. అవును. కాస్త మనం లోకల్‌గా మనం వాళ్ళెంతైనా నాన్ లోకలు హ్మ్. అనేది ఆలోచించారు. అవును. ఇంకోటి అసలు వీడు నేను పెళ్ళొద్దు అంటున్నాడు. ఏదో రకంగా వీడికి పెళ్లి చేసేసేయాలి. హ్మ్. మళ్ళీ పైగా ఈ పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయి? దాదాపు రాజకీయ పెళ్ళిళ్ళే. హ్మ్. రాజకీయంగా వాళ్ళకున్న పరపతిని చూపించుకుంటానికి, వాళ్ళకున్న అవును. మంది మార్బలాన్ని చూపించుకోవటానికి, వాళ్ళకున్న డబ్బులు ప్రదర్శించుకోవటానికి, ఖర్చు పెట్టటానికి. హ్మ్. అసలు వీళ్ళకి ఇన్ని డబ్బులున్నాయని తెలియాలి అంటే వీళ్ళు ఇలా పెళ్ళిళ్ళు చేయాలి అనే ఒక ఇది పెట్టుకుని, మా పెళ్ళప్పుడు ఏదో జరిగిపోయింది. చాలా మామూలుగా జరిగిపోయింది. ఆ హ్మ్. సరదాలన్నీ ఇప్పుడు తీర్చుకుందాం అనే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. హ్మ్. ఓకే. ఎంత మనం పెళ్ళిళ్ళ కోసం ఎంత డబ్బులు తగలేస్తున్నాం అనేది ఎవరు ఆలోచించరు. హ్మ్. బ్యాంకులు కప్పులు ఎగ్గొడతారు. జనాలను ఎత్తిన టోపీలు పెడతారు. అన్నీ చేస్తారు. ఆటిలతో మళ్ళీ పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చేసరికి బంగారాలు, బట్టలు, హడావుడి, అవును. డెకరేషన్సు. అసలు ఒక్కొక్క హాల్ డెకరేషన్‌కి 4, 5 లక్షలు ఫ్లవర్సు. అవును. కొంతమందైతే ఇంకా చాలా పెట్టేవాళ్ళు కొత్త ఉన్నారనుకోండి. సంస్కృతి కూడా వచ్చేసింది కదా మ్యామ్. ఆ! మెహందీ అని, 5 హల్దీ రోజులు అని, 5 రోజులు సంగీత్ పెళ్ళిళ్ళని. అని, ఆ! ఇవన్నీ తెలుగు కల్చర్‌లో భాగం కాదు. కాదు. హ్మ్. పెళ్లి కొడుకుని చేయటము, పెళ్లి కూతురిని చేయటము, పెళ్లి చేయడము. అవును. అలాంటిది పోయి ఇలా ఇయన్నీ వచ్చేసినియి. అవును. ఎంత లేకిగా ఆ ఫంక్షన్స్‌లో హ్మ్. కొంత ఎ ఎ మద్యం సేవించడం ఇట్లాంటివి ఆ! కూడా డ్రగ్స్. ఎంత వల్గర్ హ్మ్. డిస్‌ప్లే చేస్తున్నారంటే వల్గర్ డిస్‌ప్లే ఆఫ్ వెల్త్ అనమాట. హ్మ్. ఆ! హ్మ్. ఇలా జరుగుతున్నాయి. అవును. ఇవన్నీ చేయడానికే అసలు పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తున్నారా పెద్దవాళ్ళు అనిపించేలాగా హ్మ్. చేస్తున్నారు. అవును. సరే ఇదంతా ఒక ఎత్తు. దీనివల్ల ప్రపంచానికి డైరెక్ట్‌గా వచ్చే నష్టం వేరే ఉంటది గానీ, హ్మ్. ఈ పిల్లలకొచ్చే నష్టం అయితే ఉండదు. హ్మ్. కానీ అసలు ఈ పిల్లవాడు గాని, పిల్ల గాని నాకు పెళ్ళొద్దంటున్నారు. హ్మ్. నాకు పెళ్ళొద్దు అంటున్నారంటే ఎందుకు వద్దంటున్నారు? వాళ్ళ రీజన్ ఏంటి? ఓకే. ఉంటది గదా! కారణం కారణం తెలుసుకోవాలి. ఉంటది గదా! హ్మ్. వీళ్ళకి వేరే ఎవరినైనా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? లేకపోతే పెళ్ళికి సిద్ధంగా లేరా? లేకపోతే వీళ్ళేదన్నా స్వలింగ సంపర్కులా? హ్మ్. ఇవాళ అవును. అన్ని యాంగిల్స్ చూడాల్సిన అవసరం ఉంది. లేదంటే పెళ్లి ఎవరొద్దంటారు చెప్పండి? అవును. ఇప్పుడు హ్మ్. 25 ఇయర్స్ అట్లా దాటిన తర్వాత సొసైటీలో కూడా అందరూ అడుగుతుంటారు. అందరి హ్మ్. పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. నీ పెళ్ళెప్పుడు? నీ పెళ్ళెప్పుడు? అని అడుగుతుంటారు. అవును. అదేమి పెద్ద విచిత్రం గాదు. ఇప్పుడు హ్మ్. కాకపోతే పెళ్లి చేసుకునే వయసుని పోస్ట్‌పోన్ చేస్తున్నారు. హ్మ్. ఒకప్పుడు 25 ఏళ్ళకి జరిగే పెళ్ళిళ్ళు ఇవాళ 30 ఏళ్ళకి జరుగుతున్నాయి. అవును. 35 ఏళ్ళకి గూడా చేసుకుంటున్న వాళ్ళున్నారు పెళ్ళిళ్ళు. హ్మ్.
కానీ అసలు అన్నీ బాగుండి నేను పెళ్లి చేస్తాను అంటే పెళ్లి ఎందుకు వద్దంటున్నాడు అనేది తల్లిదండ్రులు వాళ్ళ మాటను పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఆగిపోవాలి, భవిష్యత్తును నాశనం చేయకూడదు. ఇప్పుడు మన అబ్బాయి భవిష్యత్తు నాశనం చేయటం కంటే ఇంకో ఎదురమ్మాయి భవిష్యత్తు నాశనం చేయటం, ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసే హక్కు మీకు లేదు. మీ అబ్బాయి జీవితమే నాశనం చేసే హక్కు మీకు లేదంటే వేరే అమ్మాయి జీవితం నాశనం చేసే హక్కు లేదు కదా. ఇప్పుడు యాతావాత తేలింది ఏంటి అంటే ఈ అబ్బాయి సంసారం చేయట్లేదు అనేది తేలింది బయటికి. ఎందుకు చేయట్లేదు? కారణాలు అనేక ఉండొచ్చు. అంటే అది ఒక్కటే ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అనేది ఒకటే. అది మానసిక పరమైనయా శారీరక పరమైనయా అని వేరే విషయం. ఆ అబ్బాయి కాపురం చేయట్లేదు అన్నప్పుడు ఆ అమ్మాయి మీ కూతురే అనుకోండి, మీరెంత కత్తులు కటార్లు వేసుకుని వెళ్ళిపోరు వాళ్ళ ఇంటి మీద. ఖచ్చితంగా మన అమ్మాయికి అయితే ఒక రూలు, వేరే వాళ్ళకైతే ఒక రూలు. ఇప్పుడు అడి చేసి ఇడి చేసి ఆ అమ్మాయికి ఎంత నష్టం జరుగుతుందో ఈ అబ్బాయికి కూడా అంతే నష్టం చేశారు మీరు తల్లిదండ్రులుగా. అవును, రేపు సమాజంలో తిరగాల్సిన వ్యక్తి కదా. నాకు ఆ పిల్లోడి గురించి బాధగుంది, ఆ పిల్ల గురించి బాధగుంది, నాకు వీళ్ళ గురించి బాధ లేదు. వీళ్ళ మీద ఇంకో 4 కేసులు అయితే కూడా కూర్చుంటారు వెళ్ళి జైల్లో, అది వేరే విషయం. పైగా ఆ అబ్బాయి ఈ ప్రెషర్ అంతా తట్టుకోలేక ఆ అమ్మాయితోటి మాట్లాడే వీడియో ఒకటి బయటకు వచ్చింది. నీకు ఇంట్లో ఉండే హక్కు లేదు, వెళ్ళిపో అంటున్నాడు ఆ అమ్మాయిని. నువ్వెవరు అసలు, నేనెవరు, ఏంటి సంబంధం అని మాట్లాడుతున్నాడు. అంటే అసలు ఒక ఆత్మవిశ్వాసము ఆత్మగౌరవం లేకోకుండా పెంచారు ఆ పిల్లాన్ని. ఇప్పుడు పోయినసారి చంద్రబాబు నాయుడు గారిని ఈ పిల్లోడు ఎన్ని మాటలు మాట్లాడాడు. జోగి రాజీవ్ ఓకే, అవసరమా? ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు చెత్త చెదారం మాటలన్నీ, మీరు మాట్లాడేది జాలనట్టు ఆ పిల్లోడితో కూడా అనిపించారు. ఇది ఆలోచించాల్సిన విషయం. అసలు ఆ పిల్లాడికి అప్పుడు మా నాన్న చెప్పాడు కాబట్టి తిట్టాను, మా నాన్న చెప్పాడు కాబట్టి పెళ్లి చేసుకున్నాను, ఏదో కొంత వ్యతిరేకించాడు కానీ చేసుకున్నాడు. ఏమైంది చేసుకున్న తర్వాత? విడిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి తాలూకు వాళ్ళు, ఆ అమ్మాయి సిస్టర్ అనుకుంటా, ఒక అమ్మాయి మాట్లాడుతుంది, ఎంతమందిలో పెళ్లి చేశామో అంతమందిలో మీరు మా అమ్మాయితో సంసారం చేయలేదని చెప్పాలి అని అడుగుతుంది. ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటి? అసలు ఏ పాపం తెలియకోకుండా, మా తప్పేమీ లేకోకుండా మా అమ్మాయికి రెండో పెళ్ళని ఎందుకు అనిపించుకోవాలి అనే బాధలో వాళ్ళు ఉన్నారు. అవునన్నా కాదన్నా ఈ సమాజం ఇంకా కూడా వర్జినిటీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఉందా లేదా అదో పెద్ద మిత్తు, అది వేరే విషయం. కానీ వీళ్ళ అబ్బాయికి పెళ్లి కాక రెండో సంబంధం అమ్మాయిని చేసుకున్నారని ఇట్లా అంటారు అని ఆ భయంతో కూడా చాలా మంది ఆలోచించే పరిస్థితి. అందుకని యాతావాత చూసుకుంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది, ఈ మధ్యన LGBTQ సినిమా ఒకటి వచ్చింది. అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఏంటంటే ఆ అబ్బాయి గే, ఆ అబ్బాయి నాకు పెళ్ళొద్దు అని చెప్తాడు. సరే, ఇప్పుడు నీకు అలా అనిపిస్తుంది కానీ పెళ్ళి అయ్యాక అమ్మాయి నీ పక్కన ఉంటే నీకే వస్తుంది ఇంట్రెస్ట్ అని చెప్పి వాళ్ళ నాన్న బలవంతంగా ఆయనకి సొసైటీలో పరుగు పోకూడదు అని చెప్పి పెళ్లి చేస్తాడు. పెళ్ళైన తర్వాత కూడా అబ్బాయి ఆ అమ్మాయితోటి సరిగా ఉండలేడు. సరే, వాళ్ళిద్దరూ ఆ అమ్మాయికి ఓపెన్గా చెప్పేస్తాడు, నేను గేని, మా నాన్న నన్ను ఇలా చేశాడు, అది ఇది అని చెప్పి చేస్తాడు. అయితే అక్కడ ఏంటి ఆ నాన్న ఆలోచించింది ఏంటి? వస్తుంది ఒక అమ్మాయి అలా పడి ఉంటది, సమాజం దృష్టిలో మా పరువు అని ఆలోచించే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ మారాల్సిన అవసరం ఉంది. కానీ తర్వాత ఎట్లయినా కానీ ఆ అమ్మాయికి తెలుస్తుంది అతను సంసారానికి అతను ఎలిజిబుల్ కాదు అనేది ఆ అమ్మాయికి అర్థం అవుతుంది. తర్వాతైనా ఈ గొడవలు ఇవన్నీ ఊహించట్లేదంటారా తల్లిదండ్రులు? వీళ్ళు ఒక స్క్రిప్ట్ లో ఉంటారండి, వీళ్ళు ఒక స్క్రిప్ట్ వేసుకున్నారు, ఆ స్క్రిప్ట్ ప్రకారం స్క్రీన్ ప్లేలో వీళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ ఎప్పుడు కూడా నేను సరిగా ఆలోచించకపోతే, నేను నా ఏజ్ ప్రకారం నా జనరేషన్లోనే నా థింకింగ్ అంతా తిరుగుతూ ఉంటుంది. నాకు కొంచెం బుర్రా బుద్ధి ఉంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, వాటిని గౌరవించే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారండి వాళ్ళ? ఇన్ కేస్
వాళ్ళు రాంగ్ అయితే కూడా అవును. ఒక ఎక్స్పీరియన్స్ అయితే తెలుసుకుంటారు వాళ్ళు. హ్మ్. అన్ని మనమే ఎందుకు చెప్పాలి? క్షవరం అయితే గాని వివరం తెలీదనే ఒక సామెత కూడా సామెత ఉంది. ఉంది. అట్లాగే అవును. తెలుస్తుంది కదా. తప్పుల నుంచే మనం ఆ. తెలుసుకోగలుగుతాం. కాకపోతే తల్లిదండ్రుల ఒక ఆరాటము అవి పిల్లలకి మన ఎక్స్పీరియన్స్ తోటి మనం ఒకటి చెప్పాలి అని తల్లిదండ్రులు చూస్తారు. హ్మ్. అది కూడా నేను తప్పు అనుకోను. కానీ అది ఇంపోజ్ చేయొద్దు. హ్మ్. ఇప్పుడు మీరు చెప్పండి, నాన్న నీ పెళ్లి చూడాలనుంది మాకు, చేసుకో అని అడగండి. సరే చేసుకుంటాను అంటే చెయ్యండి. అసలు ఆప్షన్ కూడా వాళ్ళకి ఇవ్వటం నయం ఈ రోజుల్లో కాలాన్ని బట్టి. హ్మ్. అంతేగాని నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఓ ఇంటింటి డబ్బా పక్కన పెట్టుకొని నేను చచ్చిపోతాను. ఇది ఇప్పుడు 40 ఏళ్ల క్రితం అవును. ఇది. హ్మ్. ఇప్పుడు అవును. మీరు అదే ఇది చేస్తే, పైగా వీటన్నిటిని మించిన బ్లండర్ ఏంటంటే, అసలు నీ కొడుకుతోటి నీ కోడలు ఎంత సుఖంగా ఉందో, సంతోషంగా ఉందో తెలియని పరిస్థితి అయితే కాదు. హ్మ్. అలాంటప్పుడు నువ్వు మా అబ్బాయికి బంగారం పెట్టలేదు, మా అబ్బాయికి కారు ఇవ్వలేదు, ఓ 2 కోట్లు డబ్బులు తీసుకురా అని జోగి రమేష్ భార్య మాట్లాడటం. హ్మ్. అసలు ఏంటి ఆ పరిస్థితి ఏంటి అసలు? హ్మ్. అదయిపోయింది. అవును. పైగా అది చాలనట్టు మతం మారమని ఆ అమ్మాయి మీద ఇంపోజ్ చేయటం. హ్మ్. పెరసి ఈ కారణాలన్నీ పెడితే ఆమెకి విడాకులు వచ్చేది గ్యారంటీ. అదేం పెద్ద కష్టం కాదు. అవును. కానీ వాళ్ళ కోపం ఎట్లా ఉందంటే, ఇంత ఈజీగా విడాకులు తీసేసుకుని పక్కకి వెళ్ళిపోవడం ఏంటి? వాళ్ళు కూడా ఆర్థికంగా చాలా స్థితిమంతులే. స్థితిమంతులే. ఆ! వాళ్ళకుండే పలుకుబడి వాళ్ళకుంటది. వాళ్ళకుంది. అన్నిటిని మించి ఆడపిల్లని మనం చూసి చేశాం కదా ఈ పెళ్లి. హ్మ్. మన వల్లే మన పిల్ల జీవితం ఇట్లా అయిపోయింది అనే ఒక బాధ తల్లిదండ్రుల్ని ఎంత వేధిస్తదంటే, అవును. అదే ఆ అమ్మాయి ఇష్టపడి పెళ్లి చేసుకుంది అనుకోండి, తల్లిదండ్రులు కొంచెం రిలాక్స్డ్గా ఉండొచ్చు. పిల్ల కష్టం గురించి బాధ ఉంటది, కానీ వాళ్ళకి గిల్ట్ ఉండదు. హ్మ్. ఇప్పుడు ఈ అరేంజ్డ్ మ్యారేజ్ చేసిన తల్లిదండ్రుల్లో వాళ్ళకి ఏదైనా జరిగితే వాళ్ళకి చాలా గిల్ట్ ఉంటది. హ్మ్. ఓకే. ఏదేమైనా పిల్లలు కూడా పెళ్లి చేసుకోదలుచుకోకపోతే మీరు స్థిరంగా చెప్పండి. మీరు అనుకునే దాని మీద మీరు నిలబడండి. హ్మ్. ఒకటి మీ జీవితం మీ చేతుల్లో ఉంటది. పక్క వాళ్ళ జీవితాన్ని మీ జీవితంలోకి తీసుకోవాలనుకోవటం కరెక్ట్ కాదు. ఈ అబ్బాయి అదే విధంగా నేను పెళ్లి చేసుకోనంటే చేసుకోనని కూర్చుని ఉండాల్సిందే. హ్మ్. కనీసం ఇప్పుడేం చేస్తారండి, చిన్నపిల్లని స్కూలుకి పంపినట్టయితే పెళ్లి దగ్గరికి అయితే తీసుకెళ్ళలేరు కదా. హ్మ్. అంటే మనకు రాజకీయ వారసత్వం కావాలి, డబ్బులు కావాలి. హ్మ్. ఈ కక్కుర్తి అంతటికి ఏమైపోయింది ఇవాళ అతని గురించిన అవును. ఏదో గోటితో పోయేది వీళ్ళు గొడ్డల వరకు తెచ్చుకున్న పరిస్థితి అయిపోయింది. చేసుకున్నారు. ఇలాంటి కేసులు ఏంటి అంటే వేరే వాళ్ళకి ఎవరికన్నా ఒక మంచి ఎగ్జాంపుల్ కింద పనికొస్తుంది. ధన్యవాదాలు మేడం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.